సహోదరి సహోదరులారా, ఈరోజు అంశముగా కరుణించేదనని అంశముగా మనం చూస్తున్నాం. జీవితంలో కలుగుతున్న ఆటంకములను బట్టి నా జీవితాన్ని దేవుడు ఏ విధముగా బలపరచాలని, నాలో ఉన్న శోధనలన్నిటినీ తొలగించే దేవుడు ఉన్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని పరిపూర్ణమైన మార్గంలో నడుచుటకు, పరిపూర్ణమైన అనుగ్రహం మనం పొందుకొనుటకు ఏ విధముగా మనం జీవించాలని మనలో మనం జీవించే విధానముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరుచుకొని పరిపూర్ణమైన మార్గం నేను వెతికినప్పుడు ఏ విధముగా జీవించగలమని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో కలిగే ఆటంకములన్నిటినీ ఏ విధముగా నేను తొలగించబడాలని, ఆటంకముల చేత నాలో కలిగే శోధనలు, నాలో కలిగే వేదనలన్నిటినీ ఏ విధముగా తొలగించాలని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, దేవుడు అనుగ్రహించే విధానముగా పరిపూర్ణమైన జీవితాన్ని, పరిపూర్ణమైన మార్గమును వెతుకుటయే కరుణించేదనే అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, దేవుడు అనుగ్రహించే మార్గముగా, దేవుడు బలపరిచే మార్గముగా జీవితాన్ని ఏ మార్గములో నడిపించుటకు దేవుని అనుగ్రహం మనకున్నదని, జీవితాన్ని ఏ మార్గంలో నడిపించుటకు దేవుని కృప మనకున్నదని అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరిచి పరిపూర్ణమైన మార్గం వెతుకుటయే దేవుని కరుణ అని మనం చూస్తున్నాం. నన్ను నడిపించు యేసునాదా, నీకు వందనమయ్యా, నాలోన జీవించు నాదు ప్రియుడా, నీకు వందనమయ్యా. నన్ను నడిపించు యేసునాదా, నీకు వందనమయ్యా, నాలోన జీవించు నాదు ప్రియుడా, నీకు వందనమయ్యా. సహోదరి సహోదరులారా, జీవితాన్ని అనుగ్రహించే దేవుడు, కరుణించే దేవుడుగా నాకున్నప్పుడు, నాలో ఉన్న శోధనని తొలగించే దేవుడుగా ఉన్నాడని, ఆటంకములు కలిగినప్పుడు పరిపూర్ణమైన మార్గమును వెతికే దేవుడుగా ఉన్నాడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. జీవితాన్ని పరిపూర్ణమైన మార్గముగా నడిపించబడుటకు, జీవితంలో శోధనలు కలుగుతున్నప్పుడు ఏ విధమైన ఆటంకములు మనకున్నాయని, ఏ విధమైన శోధన చేత నేను జీవించుటకు, నాలో కలిగే శోధనలు ఏ విధముగా తొలగించాలని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన మార్గం జీవిస్తున్నప్పుడు దేవుని కరుణ ఏ విధముగా నడిపించే దేవుడుగా మనకున్నాడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని పరిపూర్ణమైన మార్గంగా వెతుకుటకు, పరిపూర్ణమైన జీవితముగా మారుటకు ఏ విధముగా జీవించే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, దేవుడు అనుగ్రహించే మార్గం, నాలో జీవించే మార్గముగా ఉన్నామని, దేవుడు అనుగ్రహించే మార్గం పరిపూర్ణమైన మార్గముగా ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. వెలుగై వచ్చావు, మార్గం చూపావు,
నీకు వందనమయ్యా. నాశనం నుండి కాపాడినావు, నీకు వందనమయ్యా. వెలుగై వచ్చావు, మార్గం చూపావు, నీకు వందనమయ్యా. నాశనం నుండి కాపాడినావు, నీకు వందనమయ్యా. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరిచే దేవుడు నాలో ఆటంకం కలిగినప్పుడు ఏ విధముగా దేవుని చెంతకు నేను వస్తున్నానని, నాలో శోధన కలిగినప్పుడు ఏ విధముగా నేను జీవించగలనని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని పరిపూర్ణమైన మార్గముగా నడిపించబడుటకు, జీవితాన్ని పరిపూర్ణముగా దేవుని మార్గముగా వెతుకుటకు, నా జీవితం పాపముగా ఉన్నదని లేక నా జీవితం శోధన చేత నేను ఉండినప్పుడు ఏ విధముగా దేవుని చెంతకు నేను ఉండగలనని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుడు కరుణించేదనను అంశం ద్వారా మనం చూస్తున్నాం. జీవితాన్ని పరిపూర్ణముగా దేవుని కరుణ పొందుకొనుటకు, నాలో ఆటంకం కలిగే భయము నుండి ఏ శోధన కలుగుతున్నదో ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. జీవితంలో అనేకమైన భయములు కలుగుచున్నప్పుడు, అనేకమైన భయముల చేత నా జీవితం శోధనకు గురైచున్నప్పుడు ఏ విధముగా నేను జీవించాలని, నాలో ఆటంకం కలుగుతున్నప్పుడు ఏ విధముగా నేను జీవించుటకున్నానని, నాలో ఉండిన భయం ఏ విధముగా భయం చేత జీవిస్తున్నప్పుడు దేవుని కరుణ నాపై ఉన్నదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని పరిపూర్ణమైన మార్గంగా వెతుకుటకు, దేవుని కరుణ పొందుకొని, నాలో ఉండిన భయం, ఏ భయము చేత నేను పీడింపబడుచున్నాను, ఏ భయము చేత నాలో ఉండిన ఆందోళన కలుగుచున్నదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన మార్గం దేవుని మార్గముగా వెతికినప్పుడు, భయము నన్ను పట్టుకొని ఉన్నప్పుడు భయము నుండి విడిపించే దేవుని కరుణ ఉన్నదని అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అనేకమైన శోధన నుండి భయము కలుగుచున్నప్పుడు, అనేకమైన ఆటంకములు నన్ను భయమునకు గురి చేస్తున్నప్పుడు నా జీవితం ఏ విధముగా ఉన్నదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిపూర్ణమైన మార్గముగా ఉండుటకు, నాలో ఉండిన భయము నుండి ఏ విధముగా నేను జీవించగలనని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, వేదకి వచ్చావు, పాడ చేశావు, నీకు వందనమయ్యా. ఉరికురికి పని చేయనిచ్చావు, నీకు వందనమయ్యా. వేదకి వచ్చావు, పాడ చేశావు, నీకు వందనమయ్యా. ఉరికురికి పని చేయనిచ్చావు, నీకు వందనమయ్యా. సహోదరి సహోదరులారా, దేవుని అనుగ్రహం నేను పొందుకున్నప్పుడు నాలో ఉండిన భయము నుండి పరిపూర్ణముగా దేవుని కరుణ పొందుకొనుటకు ఏ విధముగా జీవిస్తున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుని కరుణ అనే అంశం ద్వారా నాలో ఉండిన భయం, ఏ విధముగా భయము చేత ఉన్నానని, నాలో ఉండిన భయం, ఏ భయము నన్ను ఆవరించి భయమునకు గురి చేస్తూ ఉన్నప్పుడు ఏ విధముగా జీవించి దేవుని కరుణ
పొందుకుంటానని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుని అనుగ్రహం పొందుకున్నప్పుడు నాలో ఉండిన భయము నుండి పరిపూర్ణముగా భయం తొలగింపబడునని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. కలతలు తీర్చి కన్నీరు తుడిచావు, నీకు వందనమయ్యా. చింతలు మాన్పి ఓదార్చినావు, నీకు వందనమయ్యా. సహోదరి సహోదరులారా, అనేక భయముల నుండి విడిపించి దేవుని కరుణ పొందుకొనుటకు ఈరోజు అంశముగా కరుణించేదను అనే అంశం ద్వారా మనం చూస్తున్నాం.